ఎస్ అరుణ్, మరి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే రేపు ఆదివారం అధికారికంగా కోర్టుకి సెలవు దినం. సో నెక్స్ట్ భగీరథ్ స్టేటస్ ఏంటి? అంటే ఈ రాత్రి తర్వాత ఆయనని పోలీసులకి రిమాండ్కి అప్పగిస్తారా? ఎల్లుండి ఎలాగో హియరింగ్ ఉంది, ఆ హియరింగ్ అలాగే కొనసాగుతుందా, లేకపోతే ఈ రోజు జరిగిన అరెస్టు ఆధారంగా హియరింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఇప్పుడు విచారణలో ఎవరెవరు పాల్గొంటున్నారు? సిట్ బృందం మొత్తం అక్కడే ఉందా? అంటే లేకపోతే ఇప్పుడు పేట్ బషీరాబాద్ పోలీసులతో పాటు సిట్ బృందంలో ఉన్న సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారా? అసలు ఏంటి స్టేటస్ మొత్తం? అయితే 8:30 నుంచి కూడా ఇక్కడ లోపలికి చేరుకున్న తర్వాత మాత్రం డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ కేసును పూర్తిగా ప్రత్యేక పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ను నియమించడం జరిగింది. ఆ రితిరాజ్ డీసీపీ నేతృత్వంలో పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. దాదాపు గంట నుంచి కూడా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే మెజిస్ట్రేట్ కూడా కొంత సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సమయం లోపలే అక్కడికి వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత సాధారణంగా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. అయితే ఆ రిమాండ్ విధిస్తున్న నేపథ్యంలో కూడా మరోసారి పేట్ బషీరాబాద్ చెందినటువంటి పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలు భగీరథ్ నుంచి సమాచారం రాబట్టేందుకైతే మరోసారి కస్టడీలోకి తీసుకునే కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ కస్టడీ పిటిషన్ ఆధారంగా కూడా కస్టడీలోకి వచ్చే అవకాశాలు మనకు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భగీరథ్ నుంచి కూడా ఇప్పటికే బాధితురాలి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా, అదేవిధంగా బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆ అంశాలకు సంబంధించి భగీరథ్తో ఆ అంశాలన్నింటినీ కూడా క్రాస్ చెకింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా భగీరథ్తో ఆ కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మాత్రం ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని రోజుల పాటు విచారణ చేస్తారనే విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మరికొద్ది సేపట్లోనే మేడ్చల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసం దగ్గరికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తయిన నేపథ్యంలో మాత్రం కొద్దిసేపట్లోనే ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్లోనే ఉన్నటువంటి జడ్జి ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేపు ఆదివారం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఖచ్చితంగా 12 గంటల లోపు అయితే ఖచ్చితంగా తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రిమాండ్కి అయితే ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు, సాధారణంగా రిమాండ్ విధిస్తారు. అయితే రిమాండ్కి సంబంధించి మాత్రం రిమాండ్ విధించిన తర్వాత ఎంబడే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఎంబడే కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనే విషయాలు అయితే కొద్దిసేపట్లోనే మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. సువర్ణ. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్.